ఇక్కడ తలుపులమ్మ తల్లి చేసే మహిమలు అనేకం. అయితే అమ్మవారు చేసిన ఒక యథార్థ మహిమ గురించి మాత్రం తప్పకుండా చెప్పుకునే తీరాలి. కొన్ని సంవత్సరాల క్రితం తలుపులమ్మ ఆలయానికి ఒక కుటుంబం అమ్మవారి దర్శనానికి వచ్చారు. కుటుంబం అంతా అమ్మవారిని దర్శించుకుని కొండ దిగగానే వారితో పాటు వచ్చిన 5 ఏళ్ల వయసున్న పాపను హడావిడిలో పడి ఆలయం పైన మర్చిపోయినట్టు గమనించారు. అప్పటికే సాయంత్రం అయిపోయింది. తలుపులమ్మ గుడికి ఉన్న సాంప్రదాయం ఏంటంటే సరిగ్గా ఆలయాన్ని ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మూసివేస్తారు. ఎందుకంటే ఇక్కడ జనంలో ఉన్న నమ్మకం ఏంటంటే రాత్రిపూట తలుపులమ్మ తల్లి తిరుగుతుందని భక్తులు నమ్ముతారు. తిరిగి పైకి వెళ్లడానికి లేక ఆ కన్న తల్లి చాలా బాధపడుతుంటే ఆలయ అర్చకుడు ఒక ఆయన, అమ్మ మీరేం కంగారు పడకండి, పైన తలుపులమ్మ తల్లి తిరుగుతుంటుంది, మీ బిడ్డకు ఏమీ కాదు, అంతా ఆ తల్లే చూసుకుంటుందని చెప్పి వెళ్ళిపోయాడు. కుటుంబం మొత్తం కొండ కిందనే ఆ రాత్రి గడిపారు. తెల్లవారుజామున ఆలయం తెరవగానే కుటుంబం అంతా హడావిడిగా పైకి వెళ్లి చూస్తే పాప క్షేమంగా అమ్మవారి ఆలయం ఎదురుగా పడుకుని కనిపించింది. అలాగే పాప ఎంతో భయపడి ఉంటుందని భావించిన ఆ తల్లి పాపను లేపగా అప్పుడు ఆ పాప చెప్పిన సమాధానం ఏంటంటే, అమ్మా నువ్వు రాత్రంతా నా పక్కనే ఉన్నావుగా, ఎందుకలా ఏడుస్తున్నావు, రాత్రి నువ్వు నాకు కథ చెప్పి అన్నం తినిపించావుగా అని చెప్పేసరికి ఇక్కడున్న కుటుంబం మరియు భక్తులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాత్రి ఆ పిల్ల తల్లి రూపంలో వచ్చింది సాక్షాత్తు తలుపులమ్మ తల్లి అని వాళ్ళందరికీ అర్థమైంది. అంతేకాకుండా ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఒక 12 ఏళ్ల ఆడపిల్ల వచ్చి ఆ ఆపద తీర్చి వెళ్లేదట. మళ్ళీ ఎవరికి కనిపించేది కాదట. కష్టంలో ఉన్నవారు ఎవరైనా మళ్ళీ పిలిస్తే వెంటనే వచ్చేదట. ఆ పాప పేరు ఎవరికి తెలియదు.